నమస్కారం అండి. అయితే ఒక లేడీస్‌లో చాలా రొటీన్ ప్రాబ్లమ్ ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నామండి. ఫైబ్రాయిడ్స్, సిస్ట్, ఓవరీ సిస్ట్. ఈ ఫైబ్రాయిడ్స్‌కి మూల కారణం ఏంది అనంటే ఎమోషనల్ ఇంబాలెన్స్. వీళ్ళకు కరెక్ట్‌గా ఒక 30 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ 30 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ అనేటివి చాలా ఇబ్బంది పెడుతుంది. పీరియడ్స్‌ని ఇర్రెగ్యులర్ చేయడమే కాకుండా, పీరియడ్స్ అంటే 15 డేస్‌కి, 20 డేస్‌కి పీరియడ్స్ రావడమే కాకుండా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయండి. చాలా అద్భుతమైన కాంబినేషన్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే వాళ్ళ ఫస్ట్ లైఫ్ స్టైల్ తీసుకోవాలండి. వాళ్ళ లైఫ్ స్టైల్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండరు అనే విషయం ఖచ్చితంగా చెప్పొచ్చనమాట. అంటే ఈ ఒక ఎమోషనల్ ఇంబాలెన్స్ వల్ల మాత్రమే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకు కావాల్సినంత హ్యాపీనెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎమోషనల్ ఇంబాలెన్స్ అయిపోయి వాళ్ళు ఒక వర్రీలో పడిపోయేసరికి ఇంటర్నల్‌గా అంటే లేడీస్‌కి గర్భసంచి ఎలా అవుతుందంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే చాలా మట్టుకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయుర్వేద వైద్యంలో ఈ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేసేదానికి కూడా కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఈ రెమెడీస్తో పాటు అద్భుతమైన కొన్ని కాంచనార గుగ్గులు, కొన్ని ఇట్లా చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి కొన్ని. ఇలాంటి అద్భుతమైన మెడిసిన్స్ అన్నీ కూడా ఫైబ్రాయిడ్స్ని కరిగించడానికి ఉపయోగపడతాయి. ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ మాత్రమే దారి లేదండి. ఆపరేషన్ ఒకటే ఆన్సర్ కాదండి. చాలా అద్భుతమైన ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి మెడిసిన్స్ కరెక్ట్‌గా ఒక పీరియడ్స్ అంటే ఒక 2-3 మంత్స్ వాడడం వల్ల కూడా ఫైబ్రాయిడ్స్‌ని అన్నిటిని కూడా సిస్ట్, ఓవరీన్ సిస్ట్‌ని కరిగించడానికి కూడా చాలా అద్భుతమైన రెమెడీస్ ఆయుర్వేదంలో ఉన్నాయి. కానీ అవగాహన లోపం వల్లనే మనకు అంటే ఫైబ్రాయిడ్ వస్తే ఇంకా అలాగే సఫర్ అవ్వాలా, లేదంటే గర్భసంచి తీయించుకోవాలా, లేకపోతే ఫైబ్రాయిడ్స్ తీయించుకోవాలా అనే అపోహలనే ఉన్నారు చాలామంది. కానీ ఆయుర్వేదంలో అలా లేదండి. ఖచ్చితంగా కొన్ని రెమెడీస్ వల్ల, కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల ఫైబ్రాయిడ్స్‌ని, ఓవరీన్ సిస్ట్‌ని కూడా ఈ గర్భసంచి దోషాలన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆయుర్వేద వైద్యాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.